డబ్బుల తరలింపుపై సుషి ఇన్ఫ్రాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. సుషి ఇన్ఫ్రాపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేసి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ఉన్నటువంటి అన్ని తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్ళకి మీడియా మిత్రులందరినీ పిలుచుకొని ఒక్కొక్కరితోటి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెయిడ్ ప్రోగ్రామ్ అని నేను అన్నాను, కానీ బెదిరించిన ప్రోగ్రాంలు అయితే అర్ధ గంట టీవీలలో కూర్చొని అమృత పలుకులు పలుకుతా ఉన్నారు. కేటీఆర్ గారు పలికినటువంటి చిలుక పలుకులలో కొన్ని టీవీ ఛానళ్లతో పాటు వారు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి 29 అక్టోబర్ 2022 రోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినారు. ఈ కంప్లైంట్నే కేటీఆర్ గారు అన్ని టీవీ ఛానళ్ల ముందు చూపెడుతూ అందరూ యాంకర్లుగా చూపెడుతూ దయచేసి నేను చెప్తున్నటువంటి ఈ కాయిదాల్ని మీరు టీవీలలో పేపర్లలో చూపెట్టాలి అని చెప్పి వారు ఒక డిమాండ్ పెట్టినారు. సరే, మోస్ట్ ఆఫ్ ద టీవీ ఛానల్స్, మోస్ట్ ఆఫ్ ద మీడియా మిత్రులు వీటిని పబ్లిష్ చేసినారు. 29 అక్టోబర్ 2022 రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించినటువంటి కంప్లైంట్తో పాటు వివిధ టీవీ ఛానళ్లలో వారు పలికినటువంటి చిలుక పలుకులలో ఏం చెప్పారంటే, సుషి ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ నుంచి చౌటుప్పల్ అనేటువంటి ఈ మున్సిపల్ పరిధి లోపల ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులకి అనాథరైజ్డ్గా సంబంధం లేనటువంటి వ్యక్తులకి, సుషి ఇన్ఫ్రా తోటి ఎట్లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులకి 3 తారీఖులలో పెద్ద మొత్తం లోపల డబ్బులు బదలాయించారని చెప్పి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినారు. వారు ఇచ్చినటువంటి కంప్లైంట్లో వారు మొదట చెప్పినటువంటి డేటు 14 అక్టోబర్ 2022 తారీఖు రోజు, 14th అక్టోబర్ 2020 రోజు ఈ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు మరియు ఐటీ శాఖకు సంబంధించినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అనేటువంటి మంత్రి గారు ఇటీవల కాలంలో గత 3 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెలుగు ప్రముఖ టీవీ ఛానళ్ళకి మీడియా మిత్రులందరూ